నాగశౌర్య మల్పూరి 1989 జనవరి 22న శివలింగ ప్రసాద్ ఉషా మల్పూరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జన్మించారు నాగశౌర్య. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న నాగశౌర్య అలా మొదటిసారి 2011లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈయన మొదటి సినిమా క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్ జాతీయ బహుమతిని పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను నాగశౌర్య పోషించాడు. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక 2014లో లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈయన 2015లో జాదూగాడు సినిమా చేశాడు. ఆ తర్వాత అబ్బాయితో అమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, జో అచ్యుతానంద, నీ జతలేక, కథలో రాజకుమారి ఇలా పలు చిత్రాలు చేశారు. కానీ ప్రేక్షకులను మాత్రం స్టార్ స్టేటస్ హోదాలో మెప్పించలేకపోయారు. అలా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఈయనకు మాత్రం సరైన కమర్షియల్ సక్సెస్ లభించటం లేదు అని చెప్పవచ్చు. నాగశౌర్య బెంగళూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంటీరియర్ డిజైనర్ అయిన అనుషా శెట్టిని 2022 నవంబర్ 11న వివాహం చేసుకున్నారు. ఇక సోషల్ మీడియా కథనాల ప్రకారం నాగశౌర్యకు అనుషా శెట్టి 50 కోట్ల వరకు కట్నం లభించిందని సమాచారం. ముఖ్యంగా అనుషా శెట్టి ఆస్తులు కూడా బాగానే ఉండటంతో నాగశౌర్య మామ వాటిని కూడా అల్లుడు పేరు మీద రాసేశారట. అప్పట్లో ఈ విషయాలు చాలా వైరల్ గా కూడా మారాయి. ముఖ్యంగా వివాహానికి వచ్చిన అతిథులకు రాజరికపు స్టైల్లో భోజనాలు వడ్డించారు. అంతేకాదు నాగశౌర్య, అనుషా దంపతులకు ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే. నాగశౌర్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 నుండి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మోడల్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన నాగశౌర్య మంచి సింగర్ కూడా. అంతేకాదు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తున్న ఈయన నెలకు దాదాపు ₹1 కోటి వరకు సంపాదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నాగశౌర్య సుమారుగా 90 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు అత్యంత సుందరంగా, అద్భుతంగా డిజైన్ చేయించుకున్న ఖరీదైన బంగ్లా కూడా ఈయన సొంతం. దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నాగశౌర్య దగ్గర ఉన్న కారు కలెక్షన్స్ విషయానికొస్తే బెంజ్ జిఎల్ ఈ క్లాస్, ఫోర్సే, లంబోర్గిని, ఆడి A6, హోండా సిటీ వంటి లగ్జరీ ఖరీదైన కార్లు ఈయన సొంతం.